ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. 2 ఏళ్ల కూటమి ప్రగతి బాటలో ప్రజా ప్రభుత్వం విజయబేరి సభ విజయవంతానికి అనకాపల్లిలో కూటమి నాయకుల సమావేశం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించనున్న విజయబేరి బహిరంగ సభను విజయవంతం చేసేందుకు సోమవారం అనకాపల్లి జిల్లా జనసేన పార్టీ కార్యాలయం సమావేశం నిర్వహించారు. అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రాంకీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కూటమి ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మాజీ మంత్రి, అనకాపల్లి శాసనసభ్యులు కొలతల రామకృష్ణ ఆదేశాల మేరకు రాష్ట్ర హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు, గవర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర, కసింకోట మండల టీడీపీ అధ్యక్షుడు గొంతిన శ్రీనివాసరావు, అనకాపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు బాబీ, పట్టణ టీడీపీ అధ్యక్షుడు డాక్టర్ నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లలో పలు కీలక కార్యక్రమాలను అమలు చేసిందని తెలిపారు. రైతుల సంక్షేమం, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, విద్యార్థులకు నాణ్యమైన విద్య, పేదల జీవన ప్రమాణాలు మెరుగుదల వంటి అంశాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని పేర్కొన్నారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా కోట్లాది రూపాయల ఆర్థిక సహాయాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తూ పారదర్శక పాలనకు ప్రభుత్వం నాంది పలికిందన్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధి, పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణ, మౌలిక వసతుల కల్పనతో పాటు విద్య, వైద్య రంగాల బలోపేతంలో విశేష పురోగతి సాధించిందని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ సహకారంతో ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న విజయబేరి జిల్లా స్థాయి భారీ బహిరంగ సభను జూన్ 17, 2026 బుధవారం ఉదయం 10 గంటలకు అనకాపల్లి ఎన్టీఆర్ గ్రౌండ్స్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సభకు జిల్లాలోని మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, కూటమి ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నట్లు తెలిపారు. అదేవిధంగా 17వ తేదీ ఉదయం 9 గంటలకు అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయం నుంచి పాదయాత్రగా ఎన్టీఆర్ గ్రౌండ్స్కు చేరుకునే కార్యక్రమం ఉంటుందని కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని భీమరశెట్టి రాంకీ పిలుపునిచ్చారు. అనంతరం ఎన్టీఆర్ గ్రౌండ్స్లో జరగనున్న బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన నాయకులు ఏర్పాట్ల వివరాలను తెలుసుకుని నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో నీలబాబు, గవర కార్పొరేషన్ డైరెక్టర్ విల్లూరి హరి, ఎంపీటీసీలు, గ్రామ మరియు పట్టణ కూటమి ఇన్ఛార్జీలు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రగతి బాటలో ప్రజాప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అనకాపల్లిలో 17వ తేదీ బుధవారం ఉదయం 9 గంటలకు 2 సంవత్సరాల విజయోత్సవ సీఎం చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ 2 సంవత్సరాలు ఎంతో ప్రగతి కార్యక్రమాలు చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. ఆ రోజు మత్స్యకారుల సేవలో అనే కార్యక్రమం ఎన్టీఆర్ గ్రౌండ్స్లో నిర్వహించబడుతుంది. ఉదయం 9 గంటలకు ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి పాదయాత్ర ద్వారా మా కార్యకర్తలు, కూటమి నాయకులు అందరూ కూడా భారీగా తరలివచ్చి ఇక్కడ నుండి ఎన్టీఆర్ గ్రౌండ్స్ వరకు వెళ్ళి అక్కడ పార్టీ ముఖ్యమైన నాయకులు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అవ్వచ్చు, అలాగే అందరి ఆధ్వర్యంలో భారీ కార్యక్రమం జరుగుతుంది. దీనికి కొంతల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే పేలాగోని సత్యనారాయణ గారు, అలాగే సీఎం రమేష్ గారు ఆధ్వర్యంలో చాలా భారీగా నిర్వహించబడుతుంది. మీ ద్వారా ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. దీని తాలూకా షెడ్యూల్ అంతా పెద్దలు తాతయ్యబాబు గారు, టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గారు మీకు అందరికీ వివరిస్తారు. సార్, అందరికీ నమస్కారం. మరి ఈరోజు 12వ తారీఖుని 12/6/26కి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మొన్న తిరుపతిలో ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యక్రమం కూడా తిరుపతిలో చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి 2 సంవత్సరాల్లో జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ కూడా పెట్టడం కూడా ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా మన అనకాపల్లి జిల్లాలో మన అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో
మరి బుధవారం నాడు ఎల్లుండి 17వ తారీఖుని ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ప్రోగ్రాం ఏర్పాటు చేయడం పెద్దలందరూ కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ రవీంద్ర గారు కానీ అదేవిధంగా మన సీఎం ఎంపీ గారు సీఎం రమేష్ గారు, స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణ గారు, అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి మన జిల్లా మంత్రివర్యుడు అనిత గారు, అదేవిధంగా సీనియర్ ఎమ్మెల్యే జొండా సత్యనారాయణ గారు, కేసీఎన్ రాజు గారు, పంచకల్ రమేష్ గారు, మన సుందర విజయ్ కుమార్ గారు, అదేవిధంగా కూటమి నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం ఈ జిల్లాలో ఏదైతే 2 ఇయర్స్లో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఏ విధంగా చేసాం, పరిశ్రమలు కానీ ఏ విధంగా మేము ఈ డెవలప్ చేసామన్న విషయాల మీద పూర్తిగా ఈ 2 ఇయర్స్ చేసినటువంటి అభివృద్ధి అటు అంటే ఈ 2 ఇయర్స్ మన మోడీ గారు 12 ఇయర్స్ అయింది కంప్లీట్ అయ్యి, మన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఇయర్స్ అయింది. ఈ 2 కార్యక్రమాల మీద కూడా కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏవైతే ఈ కార్యక్రమాలు చేశామో అవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజల్లో తీసుకెళ్లి ప్రజలకు మేము చేసినటువంటి కార్యక్రమాలను కూడా ఎవరైతే బెనిఫిషియర్స్ పొందారో వాళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ఈ పెద్దలందరి సమక్షంలో కూటమి నాయకులు అందరూ కూడా తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ అందరూ కూడా పబ్లిక్ కూడా అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి అనకాపల్లి జిల్లా ఏ విధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో దూసుకుపోతుందన్న విషయం మీ అందరికీ తెలుసు. మరి అనకాపల్లి పార్లమెంట్ అన్నది ఈరోజు రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి పరిశ్రమలు కానీ అభివృద్ధి కానీ జరుగుతున్నటువంటి జిల్లా ఏదైనా ఉందంటే అది అనకాపల్లి జిల్లా అని చెప్పేసి గర్వంగా మేము అందరం కూటమి నాయకులందరూ కూడా చెప్పుకుంటున్నాం. ఆ విధంగా అభివృద్ధి కూడా జరుగుతుంది. దీన్ని వారలేక ఈరోజు వైసీపీ వాళ్ళు ఏదో లేనిపోని మాటలు చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ రోజు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వల్ల డెవలప్మెంట్ జరుగుతుందో మీరు కళ్ళారా చూస్తున్నారు. అవన్నీ కూడా పూర్తిగా నాయకులందరూ కూడా ఆ రోజు ఈ జిల్లాలో ప్రోగ్రాం కూడా సక్సెస్ చేసి తప్పకుండా మొత్తం అందరూ ఆధ్వర్యంలో అధికారులు అందరూ కూడా మంచి మంచి స్టాల్స్ కూడా ఏర్పాటు చేసి ఈ కూటమి ప్రభుత్వంలో జరిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకి వివరంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి అనకాపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి అందరూ కూడా అటెండ్ అవుతారండి. ప్రత్యేకించి అనకాపల్లి వాళ్ళు కూడా ఎక్కువ మంది అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయవలసిందిగా మరి పెద్దలు రామకృష్ణ గారు, గోవింద్ గారు కూడా మరి అన్య కారణాలు కొన్ని బయట ఢిల్లీ వెళ్లారు కాబట్టి వారు కూడా రేపు వెళ్తే వచ్చి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ అందరూ కూడా ప్రత్యేకించి నమస్కారం తెలియజేస్తూ సక్సెస్ చేయాలని కోరుతున్నాను.